నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఎన్నికల ప్రవాహం నడుస్తున్నది. పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం నగరపాలికలు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు కొత్తగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మార్చి 14 లోపు ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మార్చి 14 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి. ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా మార్చి 15 లోపు వివరాలు పంపించాలన్న ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఎన్నికలు జరుగుతాయా, పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే కన్నె అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. రెహమాన్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. సహజంగానే అధికార పక్షానికి మంచి ఫలితాలు వచ్చినాయి, రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి. ప్లస్ కొంత పెద్ద వ్యతిరేకత ఉంటే అంత ఫలితాలు రాకపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెడతారు. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చి మార్చి 14 లోపు పూర్తి అయిపోతాయి. అది 1 దశ 2 దశలు అన్నది ఇంకా కొంత గందరగోళం ఉన్నట్టుంది. బట్ పూర్తి చేసేస్తారని ఒక చర్చ. అదే ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుంటే అసలు ఎంపీటీసీలని లేకుండా కూడా ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అది పెద్దగా ఉపయోగం కనపట్లేదు, ఒక అడిషనల్ స్ట్రక్చర్గా ఉంటుంది తప్ప పెద్దగా ఉపయోగం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. ఏంటి మీకున్న సమాచారం? ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధమవుతున్నదా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఓ 4 రోజుల్లో జరిగిపోతాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. చెప్పండి. చాలా దూకుడు మీదగా కాంగ్రెస్ పార్టీ అట్లానే రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా కనపడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సింహభాగం, అలాగే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా గెలిచేసినటువంటి సందర్భంలో ఇక దీన్ని కూడా కంప్లీట్ చేద్దామన్నటువంటి దీంట్లోనే ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు మొదలు పెట్టినట్టుగానే, అంటే ఇప్పుడు రానున్న వేసవి కాబట్టి ఈ సమయం అనుకూలంగా ఉంటది, ఎంత అర్లీ అవర్స్ లో పోల్ పెట్టుకుంటే బాగుంటది అని కసరత్తు మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవి అనవసరం కదా. ఇది ఎందుకు అంటే 73-74 రాజ్యాంగ సవరణ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 92లో ఈ కొత్త 3 అంచెల వ్యవస్థ, ఈ ఆర్గాన్ లింక్ లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. కాకపోతే 11th షెడ్యూల్లో ఇది ఉన్నది, దీన్ని మార్చడానికి వీల్లేదు, దీన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి, మళ్ళీ మార్చుకోవాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మనం శ్రీనివాస్ గారు, మనం ఇంతకు ముందు సర్పంచ్ ను డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకునేవారు. ఈ సర్పంచ్ మండల పరిషత్ లో మెంబర్ గా ఉండేవాడు, మండల పరిషత్ ప్రెసిడెంట్ ను ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకునేవాడు. అలాగే మండల పరిషత్ ప్రెసిడెంట్ జెడ్పీలో రిప్రజెంట్ చేసేవాడు, జిల్లా పరిషత్ చైర్మన్ ని ప్రజలు నేరుగా ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ గ్రామంలో సుప్రీము, ఎంపీటీసీ వచ్చేసి ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ఆయనకు సభ్యత్వం ఉంటది, ఆయనకు ఓటు ఉంటది. కానీ గ్రామంలో నథింగ్, ఆయన గ్రామంలో నథింగ్. ఎంపీపీ మొత్తం మండల పరిషత్ కు ఆయనే ఆ రాజు, ఆయనే మంత్రి అన్నట్టుకుంటాడు. మళ్ళీ జిల్లా పరిషత్ కు వెళ్లే వరకు ఆయన నథింగ్, జస్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్ అక్కడ. మళ్ళీ జిల్లా పరిషత్ లో జెడ్పీటీసీకి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేటువంటి ఓటు ఉంటది, హక్కు ఉంటది. అదే జెడ్పీటీసీ మళ్ళీ మండల పరిషత్ కి వచ్చే వరకు ఆయనకు చేరే ఉండదు. అంటే మొత్తానికి ఒక చోటు నుంచి ఒక చోటుకి ఆర్గాన్ లింక్ లేనటువంటి వ్యవస్థ. ఇది చాలా లోపభూయిష్టంగానే ఉంది. అంటే ఎక్కువ మందికి రాజకీయ నిరుద్యోగులకు పదవులు కల్పించడానికి పనికొచ్చే వ్యవస్థ తప్ప ఇది పూర్తిగా అంటే ప్రజల్ని సేవ చేయడానికో లేకపోతే ప్రజలకు ఉన్న వ్యవస్థలో మార్చడం కోసం ఇది ఉపయోగపడేది కాదు. అయినా దీన్ని భరించాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే ఇది మార్చడం వీలవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, తనకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుకుంటుంది కాబట్టి, భావిస్తుంది కాబట్టి ఊపులో ఊపు దాదాపుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు మిగతా ప్రజాప్రతినిధులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టి
ఈ అంటే రిజర్వేషన్లు ఏ రకంగా వస్తే ఎవరు అనుకున్నది కూడా ఆల్రెడీ చెబుతున్నట్టుగా జనరల్ వస్తే నువ్వు బీసీ వస్తే నువ్వు అన్న కసరత్తు కూడా ఇప్పటికే ఎంపీటీసీలకు మొదలైనట్టుగా అలాగే ఇప్పుడు మొన్న మిస్ అయినటువంటి వాళ్ళు సర్పంచులకు అంటే పార్టీలు ప్రకటించుకున్నట్టు తమ అభ్యర్థులుగా ప్రకటించుకునేటప్పుడు ఒకవేళ నువ్వు ఈయన సర్పంచ్ కాబట్టి నెక్స్ట్ నీకు ఎంపీటీసీ అవకాశం ఇస్తాం ఇట్లాంటి చర్చలు కూడా గ్రామాల్లో మొదలైనవి. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగానే పూర్తిగా మనం కనపడుతోంది కటార్.